తిరువేంగడం అంటే తిరుమల, అయోధ్య, తర్వాత శ్రీవిల్లిపుత్తూరు, ఇది శ్రీరంగం, తిరువరంగం. ఇది మధురైలో అవతరించాడు ఈయన, వడమధుర అంటారు. మధురలో అవతరించిన వాడు కృష్ణయ్య, మధుర. తర్వాత మేల్కోట తిరునారాయణపురంలో స్వామి యొక్క పాదాల దగ్గర ఉంటుంది అమ్మ. ఇది తిరునారాయణపురం. ఇది కాంచీపురం. ఈ 4 చోట్ల కూడా రామానుజుల వారికి గొప్ప విలక్షణమైనటువంటి వైభవం ఉంది. ఈ 4 చోట్ల కాంచీపురం, తిరుమల, శ్రీరంగం, మేల్కోట. శ్రీరంగంలోనేమో 2 విభూతులు ఉంటాయి మనకి, నిత్య విభూతి, లీలా విభూతి. ఈ 2 విభూతుల్ని కూడా రామానుజుల వారికి అప్పగించేస్తాడు. ఇక నాది కాదు బాధ్యత, నీవే చూసుకోవాలి అని. ఇప్పుడు రామానుజుల వారు అనుగ్రహిస్తేనే మనకి శ్రీవైకుంఠం లభిస్తుంది. ఆయన పెరుమాళ్ దగ్గరికి వెళ్ళినా మనకి ఆయన ఇవ్వడు అనమాట. ఈయనకి ఇచ్చేసాడు. ఈయనకి ఆ సంపదనంతా కూడా. నిత్య విభూతి అంటే ఎప్పటికీ ఉంటుంది. ఇప్పుడు ఇది ప్రళయం వస్తే ఇది అయిపోతుంది. ఈ విభూతి లీలా విభూతి అంటారు. అనేక లోకాలతోటి ఉందన్నమాట ఇది. ఈ విభూతి ప్రళయం వస్తే వెళ్ళిపోతుంది. కానీ నిత్య విభూతి అనేది ఎప్పటికీ ఉంటుంది, నిత్యంగా ఉంటుంది. 2 విభూతుల అధికారాన్ని ఇచ్చేసాడు. రెండు విభూతుల్ని కూడా ఇచ్చేసాడు అనమాట. నిత్య విభూతి, లీలా విభూతి. కొడుకు స్థానంలో ఉన్నారు రామానుజుల వారు. అలాగే కాంచీపురంలో ఇక్కడ శిష్యుడిగా ఉన్నారనమాట. అంటే తీర్థం తీసుకొచ్చి ఆ తీర్థం కైంకర్యం చేస్తున్నారు అనమాట. తీర్థం అంటే మనం తీసుకునే తీర్థం కాదు, నీళ్లు అనకూడదు అనమాట. బావి నుంచి ఆయనకి ప్రతిరోజు తిరువారాధన చేయడానికిగా అక్కడ ఉన్నటువంటి శాలక్కిణర్ అనేటువంటి బావి నుంచి రోజు తీర్థం తీసుకొచ్చేవారు అనమాట. స్వామికి తిరుమంజనం చేయడానికి కానీ, అర్ఘ్యపాద్యాచమనం ఇవ్వడానికి కానీ అది చేస్తూ ఉండేవారు. అయితే రామానుజుల వారు లేదని బెంగపడుతున్నాడు రంగనాథుడు.